శ్రీకృష్ణుని జననం, జీవితం అన్నీ కూడా ఓ అద్భుతమే. యుగ యుగాలుగా, తరతరాలుగా శ్రీకృష్ణుడి జీవితం సమస్త మానవాళిని ఎంతో ప్రభావితం చేస్తోంది. అయితే ఉత్తరప్రదేశ్లోని మథురాలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే మథురలో ఉగ్రసేనుడు అనే యాదవ మహారాజు ఉండేవాడట. ఈ మహారాజుకి కంసుడు అనే కొడుకు, దేవకి అనే కూతురు ఉండేవారు. అయితే ఉగ్రసేనుడు వృద్ధుడు కావడం వల్ల అత్యాశపరుడు, పరమ రాక్షసుడు అయిన అతని కొడుకు కంసుడు తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి కారాగారంలో పెట్టి అధికారాన్ని సొంతం చేసుకుంటాడు. మరోవైపు కంసుడి చెల్లెలు అయిన దేవకి మరొక యాదవరాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. అయితే పెళ్లైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకెళ్తున్న సమయంలో ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. అదేమిటంటే, ఓ కంస, నీ చెల్లెలి వివాహం తర్వాత నీవు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. కానీ నీ చెల్లెలికి పుట్టే 8వ సంతానం నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతం అని ఆకాశవాణి భవిష్యత్తు చెబుతుంది. ఇది విన్న కంసుడు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతాడు. ఆహా, ఆమె 8వ సంతానం వచ్చి నన్ను చంపుతుందా? నేను ఇప్పుడే ఆమెను చంపేస్తాను. ఆమె 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో చూస్తాను అంటూ కోపగిస్తాడు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న కత్తి తీసి తన చెల్లెలు అయిన దేవకి తల నరకబోతాడు. అప్పుడు దేవకి భర్త, కొత్త పెళ్లి కొడుకు అయిన వసుదేవుడు, దయచేసి ఆమె ప్రాణం తీయకు. మా 8వ సంతానమే కదా నిన్ను చంపుతుంది. కాబట్టి నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకిస్తాను. నువ్వు వాళ్ళని చంపవచ్చు, కానీ నా భార్య అయిన దేవకిని వదిలిపెట్టు అని కంసుడిని వేడుకుంటాడు. అయితే కంసుడు తన చెల్లెల్ని, బావ అయిన వసుదేవుణ్ణి చంపకుండా తన ప్రాణం మీద ఉన్న దీపితో వాళ్లను గృహ నిర్బంధంలో ఉంచుతాడు. అంతేకాకుండా వాళ్లను అనుక్షణం గమనించడానికి కాపలా కూడా ఉంచుతాడు. కొన్ని రోజుల తర్వాత మొదటి బిడ్డ పుట్టగానే కాపలా ఉండేవాళ్లు ఈ విషయాన్ని కంసుడికి చేరవేస్తారు. వెంటనే కంసుడు వస్తాడు. ఆయన రాగానే దేవకి వసుదేవులు ఈ బిడ్డను వదిలి, 8వ బిడ్డ కదా నిన్ను చంపేది అని ప్రాధేయపడతారు. కానీ కంసుడు కనికరించకుండా బిడ్డను చంపుతాడు. ఇలా ప్రతిసారి పుట్టిన బిడ్డలను చంపేస్తాడు. దేవకి వసుదేవులు ఎంత ప్రాధేయపడినా వినడు. ఈ క్రమంలో దేవకి వసుదేవులకు బహుళపక్షం అష్టమి రోజు భారీ ఉరుములతో కూడిన వర్షం పడుతున్న సమయంలో 8వ బిడ్డ పుడతాడు. ఆ రాత్రి సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది. దేవకి వసుదేవులు బందీలుగా ఉన్న కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలా ఉండేవాళ్ళు అందరూ నిద్రలోకి జారుకుంటారు. వసుదేవుడి సంకెళ్ళు సైతం తెగిపోతాయి. ఆ క్షణంలో దేవకి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తారు. వెంటనే వసుదేవుడు తన బిడ్డను ఎత్తుకొని యమునా నది వైపు నడుస్తాడు. ఆ ప్రాంతమంతా వరద నీటితో మునిగి ఉన్నా ఆశ్చర్యకరంగా వసుదేవుడు నదిని దాటే మార్గం మాత్రం స్పష్టంగా తెరుచుకునే ఉంటుంది. అలా నదిని దాటిన వసుదేవుడు నంద, యశోదాల ఇంటికి వెళ్తాడు. యశోద కూడా ఆ సమయంలోనే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది కష్టమైన ప్రసవం కావడంతో యశోద స్పృహలో ఉండదు. అప్పుడు వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో తనకు జన్మించిన 8వ బిడ్డను ఉంచి ఆ ఆడబిడ్డను తీసుకుని తిరిగి కారాగారానికి చేరుకుంటాడు. అప్పుడు ఆడబిడ్డ ఏడుస్తుంది. నిద్రపోతున్న కాపలా వాళ్ళు లేచి కంసుడికి ఈ వార్త చేరవేస్తారు. అప్పుడు కంసుడు అనుమానంతో కాపలా వాళ్లను గట్టిగా ప్రశ్నించగా వాళ్ళు భయపడి పుట్టింది ఆడబిడ్డేనని అబద్ధం చెబుతారు. అప్పుడు దేవకి వసుదేవులు, పుట్టింది ఆడబిడ్డ, నన్ను చంపలేదు. మగబిడ్డ అయి ఉంటే చంపేవాడేమో. ఈ ఆడబిడ్డను వదిలిపెట్టు అని కంసుడిని వేడుకుంటారు. అయినా కంసుడు కనికరించడు. ఆ ఆడబిడ్డను నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు కంసుడి చేతి నుంచి బిడ్డ జారిపోయి బయటికెళ్ళి పడుతుంది. అప్పుడు ఆ బిడ్డ నిన్ను చంపేవాడే ఎక్కడూ ఉన్నాడు అని చెప్పి వెంటనే మాయమవుతుంది. కంసుడికి ఏమీ అర్థం కాక అంతా వెతుకుతాడు. అయినా ఫలితం ఉండదు. ఆ విధంగా గోకులం చేరిన శ్రీకృష్ణుడు రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిలాగే పెరిగాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా జరుపుకునే జన్మాష్టమిగా జరుపుకుంటున్నాం. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.